హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో పెన్షన్దారులందరికీ గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఏపీ ప్రభుత్వం. అంతేకాదు ఈ యొక్క నవంబర్ 1 తారీఖు అయితే పెన్షన్ అయితే ఇవ్వటం లేదండి. అయితే అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. అయితే వాళ్ళెవరు, వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు ఇలాగే ప్రతిరోజు లైవ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీకి సిద్ధమైంది. ఇవాళ పెన్షన్ డబ్బులను విత్డ్రా చేసి గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకైతే అందజేస్తున్నారు. ఇక డబ్బులు డ్రా చేసిన వెంటనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్ నందు అయితే క్యాష్ విత్డ్రా స్టేటస్ని అయితే అప్డేట్ అయితే చేస్తారు. నవంబర్ 1 తారీఖు ఉదయం 6 గంటల నుంచి అయితే పెన్షన్ పంపిణీ అయితే ప్రారంభం అయితే అవనుంది. ఇక నవంబర్ 2వ తారీఖు ఆదివారం కావడంతో ఈ యొక్క 2వ తారీఖు అయితే పెన్షన్ల పంపిణీ అయితే జరగదండి. ఇక మిగిలిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో 1వ తారీఖు జరగంగా మిగిలిన పెన్షన్లు అయితే మనకైతే నవంబర్ 3వ తారీఖున అయితే ఇవ్వనున్నారు ఏపీ ప్రభుత్వం. ఇక అంతేకాదు, పోయిన నెల ఎవరైతే పెన్షన్ తీసుకోలేదో వారందరికి కూడా ఈ యొక్క పోయిన నెల పెన్షన్, ఈ నెల పెన్షన్ కలిపి అయితే ఇవ్వబోతుంది ఏపీ ప్రభుత్వం. ఇక కొంతమందిని అయితే పెండింగ్లో అయితే పెట్టింది, కొంతమంది పెన్షన్దారులను అయితే ఏపీ ప్రభుత్వం. ఇక వాటి గురించి డీటెయిల్స్ మనం కనుక చూసినట్లయితే, గత ప్రభుత్వ హయాంలో దివ్యాంగ ఆరోగ్య పెన్షన్ల విషయంలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు అయితే వచ్చాయి. ఈ క్రమంలో పెన్షన్లు తనిఖీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి నుంచి తనిఖీలు చేసి అనర్హులను గుర్తించి పెన్షన్ అయితే నిలిపివేస్తామని నోటీసులు అయితే జారీ చేశారు. అయితే వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం. దీంతో ప్రభుత్వం మరోసారి అప్పీల్ చేసుకునేందుకైతే అవకాశం కల్పించింది. ఈ నోటీసులను అయితే ప్రస్తుతం అయితే నిలిపివేసింది. ప్రస్తుతం అప్పీల్ చేసుకున్న వారికి పెన్షన్లు యొక్క తనిఖీ అయితే జరుగుతుంది. ప్రస్తుతం యొక్క నవంబర్ నెలకైతే పెన్షన్ అయితే ఇస్తారు. ఇక యొక్క నవంబర్ తర్వాత డిసెంబర్ నెల కూడా వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇక 2026 జనవరి నుంచి అయితే వీరందరికైతే పెన్షన్లు అయితే నిలుపుదల చేస్తున్నట్లయితే ఏపీ ప్రభుత్వం నోటీసులు అయితే జారీ చేసింది.